అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి. గత 20 సంవత్సరాలుగా మీటర్ రీడర్స్గా కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని అనేక ప్రభుత్వాల్ని రాష్ట్రం విడిపోకముందు, రాష్ట్రం విడిన తర్వాత కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనేక విధాలుగా సమస్యలు పరిష్కరించమని అనేక నిరసనలు చేసినప్పటికీ ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మేము పాదయాత్ర ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటర్ రీడర్స్ అందరినీ ఏపీసీడీఎల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్టే ఈయన కూడా కాలయాపన చేస్తున్నాడు తప్ప వారి జీవితాలని రక్షించడానికి ప్రయత్నం చేయట్లేదు కాదు కదా. ఒక పక్క స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ మీటర్ రీడర్స్ అందరినీ రోడ్డు మీదకి తేయాలనే ప్రయత్నం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి 3 ప్రాంతీయ సీఎండీ కార్యాలయాల ద్వారా 22వ తారీఖున ముట్టడి చేసి మెమరాండం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈవేళ విశాఖ నగరంలో మొదటి రోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం. వీరి ప్రాథమిక హక్కులను భగ్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయమైన ఉద్యోగాలైనా కల్పించాలి, లేదా వారికి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించి కనీస వేతనాన్ని చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.